మద్దతుగా విచ్చేస్తున్నటువంటి హరీష్ అన్నకు గట్టిగా చప్పట్లతోటి స్వాగతం తెలపాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. వద్దురా నాయన కేసీఆర్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ బాసటగా నేనున్నా అంటూ కాంగ్రెస్ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని, జాబ్ క్యాలెండర్ను, జీవో 46 రద్దును, ఇలా నిరుద్యోగ వృత్తిని అనేక హామీలు ఇచ్చింది. మమ్మల్ని మోసగించిందన్న మీరు బాకీ కార్డు రిలీజ్ చేసిండు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నిరుద్యోగులకు అండగా మేమంతా ఉండడం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులమంతా ఏకమై హైదరాబాద్ నడిబొడ్డున మేము నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ పెట్టుకుంటాం. మీరు దానికి రావాలన్నా మాకు మద్దతుగా ఉండాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం రాగానే మేమంతా అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో, కోచింగ్ సెంటర్ల వెంబడి, హాస్టళ్ల వెంబడి, కిరాయి గదులలో ఉంటూ మేము కోచింగ్ తీసుకుంటున్నాం. కానీ 2 సంవత్సరాలైనా కానీ ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఉద్యోగాలు ఇస్తుందన్న ఆశ కూడా లేదు. కాబట్టి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. కాబట్టి నిరుద్యోగులందరం కలిసి ఒక నిరుద్యోగ జేఏసీగా ఏర్పడి ఒక నిరుద్యోగ బాకీ కార్డును విడుదల చేసుకుంటాం. దానికి మీరు మద్దతుగా రావాలని చెప్పేసి యూత్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎండగట్టడానికి మేము నిరుద్యోగ బాకీ కార్డును విడుదల చేసుకుంటాం అని చెప్పేసి రావాలని చెప్పేసి మేము ఆహ్వానించగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మాకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన హరీష్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. దయచేసి అందరూ హరీష్ అన్న ముందున్న వాళ్ళందరూ వెనక్కి వెళ్ళాలి. దయచేసి మనం కార్యక్రమం నిర్వహించుకోవాలి. కాబట్టి అక్కడ ఎవరు ఉండకూడదు, కేవలం మీడియా వ్యక్తులు తప్ప మిగతా వాళ్ళందరూ దయచేసి బ్రదర్ అందరూ వెనక్కి వెళ్ళాలి. దయచేసి మనం కార్యక్రమం నిర్వహించుకోవాలి. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని మనం వీడియో దయచేసి అందరూ పక్కకు జరగాలి. కాంగ్రెస్ చేస్తున్న మోసాలు, అరాచకాలను మనం ఒక వీడియో రూపంలో ప్రదర్శించడానికి ఒక వీడియోను రూపొందించడం జరిగింది. వీడియో ప్రదర్శన ఉంటుంది కాబట్టి దగ్గర అందరూ ముందున్న వాళ్ళందరూ వెనక్కి పోవాలి. వీడియోను ప్లే చేస్తారు కాబట్టి అందరూ దయచేసి వారికి అడ్డుగా ఎవరు ఉండకూడదు. మీడియా వాళ్ళకి ఇట్లా వెనక్కి వెళ్ళాలి. కేవలం శాసనసభ్యులు మాత్రమే అక్కడ కూర్చోవాలి. దయచేసి వీడియో ప్రదర్శన ఉంటుంది. దాని తర్వాత వేదిక మీదకి అతిథులను ఆహ్వానిస్తాం కాబట్టి ముందు ఎవరు ఉండకూడదు. దయచేసి వీడియో రెడీగా పెట్టాలి. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను, కాంగ్రెస్ అరాచకాలను అన్నిటినీ వీడియో రూపంలో రూపొందించి ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. కాబట్టి వీడియో వీక్షించడానికి వీలుగా కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే ముందు వరుసలో కూర్చోవాలి. దయచేసి ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వాలి. మిగతా వాళ్ళందరూ వెనక్కి వెళ్ళాలి. దయచేసి ఇది నిరుద్యోగులు అత్యంత ప్రాముఖ్యంగా మనం జలవిహార్లో నిర్వహించున్న కార్యక్రమం కాబట్టి నాయకులు, కార్యకర్తలు అందరూ దయచేసి వెనక్కి వెళ్ళాలి. దయచేసి కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే అక్కడ కూర్చోవాలి, వారికి సీట్ని ఇవ్వాలి. కాంగ్రెస్ అరాచకాలను వివరిస్తూ ఒక వీడియోను రూపొందించడం జరిగింది. ఆ వీడియో ప్రదర్శన ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యే మల్లి రాజశేఖర రెడ్డి గారిని, లక్ష్మారెడ్డి గారిని కూర్చోవాల్సిందే కూర్చున్నాం. వీడియో ప్లే చేయాలి. వీడియో ప్లే. Our first step is going to be helping the students with government jobs, helping them with their education. We have released a detailed job calendar for 2 lakh government jobs in the first year of our government. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేయాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. 2 लाख खाली सरकारी पद हैं, उनको हम 1 साल के अंदर अंदर भरेंगे. 2.5 లక్షలు కాదు, మేమేం చెప్పామంటే ప్రభుత్వంలో ఉన్న దాదాపు 2 లక్షల ఉద్యోగ ఖాళీలను
భర్తీ చేస్తామని చెప్పాం, సంవత్సర కాలం అని కాదు. భర్తీ చేస్తామని చెప్పాం, సంవత్సర కాలం అని కాదు. మీరు ఎక్కడ కూడా ఈడ కూడా 2 లక్షలు ఇస్తామో, ఇది ఇస్తామో, అది ఇస్తామో అని చెప్పి చెప్పలేదు. దాదాపు 65,000 ఉద్యోగాలు ఇచ్చినాం. యుద్ధం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ప్రాముఖ్యతనిస్తూ 9 మాసాల అధ్యక్ష వివిధ రంగాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, టీచర్ల నుంచి కానిస్టేబుల్ల వరకు, ఇంజనీర్ల నుంచి డాక్టర్ల వరకు 60,000 ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన. 55,000 ఉద్యోగాలు మేము ఆల్రెడీ ఇచ్చేసినాం అని చెప్తున్నాను. అది రాంగ్ అండి. ఎక్కడ ఇచ్చాడు అంటే మేమంతా పిచ్చి వాళ్ళం, ఇక్కడ ధర్నా చేసే వాళ్ళము. అతను ఇస్తే మేము ఇక్కడ ఈ స్టేజ్ లో ఉండకపో, ఇప్పటికి హ్యాపీగా జాబ్లలో ఉండేవాళ్ళం మేము. వీళ్ళు 60,000 ఇచ్చినా అని చెప్తారు కానీ వీళ్ళు 60,000 ఏ పార్టీ ఇచ్చింది, ఏ డేట్ ఇచ్చింది, ఏ మంత్, ఏ ఇయర్, ఏ డిపార్ట్మెంటు మొత్తం స్పష్టంగా రాజ్యాంగబద్ధ సంస్థల నుంచి తీసుకొని నేను చూపిస్తున్నాం. ఒక అంటే అబద్ధాన్ని రకరకాలుగా చెప్తాం. జాబ్ క్యాలెండర్ డేట్స్, దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ప్రకటిస్తారు తప్ప సంఖ్యని జాబ్ క్యాలెండర్లో ఎప్పుడు ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ అని తీసిండు, ఆయనతో బట్టి గారు లేచిండు, ఏదో చదివిండు, అవతల పడ్డాడు. తర్వాత మేము చూసినాం ఏందా ఈ జాబ్ క్యాలెండర్ అంటే, మైసూరు బజ్జీలో మైసూరు ఉండు ఎంత వాస్తవమో జాబ్ క్యాలెండర్లో జాబులు కూడా అంతే వాస్తవం. అది జాబ్ క్యాలెండర్ కానీ జాబ్ లెస్ క్యాలెండర్ అది జాబ్ క్యాలెండర్ కానీ జాబ్ లెస్ క్యాలెండర్ అది. జీవో నెంబర్ 46ను రద్దు చేయాలంటూ సెక్రటేరియట్ ముట్టడికి యత్నించారు కానిస్టేబుల్ అభ్యర్థులు. సెక్రటేరియట్ గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. జీవో 46 అనే విధానం వల్ల మేము నష్టపోయినటువంటి కానిస్టేబుల్ విద్యార్థులము తక్షణమే రీ రిజల్ట్ ఇవ్వండి. CD1 CD2 ప్రకారం అయితే రీ రిజల్ట్ ఇచ్చేసి మాకు జీవో నెంబర్ 46ని సవరించి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి అయితే మీకు చేతులు జోడించి అయితే నమస్కరిస్తున్నాం. ఎన్నిసార్లు మీ ఇంటి చుట్టూ తిరుగుంటాం, గాంధీ భవన్ మెట్లు ఎక్కుంటాం. చవల కింద కుమార్ రెడ్డి గారు గుర్తున్నాం మేము, అసలు ఒకసారి మా పేర్లు గుర్తున్నాయా, పల్లవి గారు గుర్తున్నాయా అంటే మీ అందరి పదవులు వచ్చినాయి. మేము అన్యాయం అయిపోయినాం, దుర్మార్గంగా ఈ రోజు భావించబడ్డాం. మేము ఎన్నిసార్లు తిప్పించుకున్నారు మీ ఆఫీసుల చుట్టూ, ఎన్నిసార్లు తిప్పించుకున్నారు. ఎంతమంది నమ్ముకొని పట్టయాత్రలు అన్ని తిరిగి ఓట్లే ఇచ్చినాం కదా మేము. మీకు ఎక్కడ అన్యాయం జరిగింది? నల్లగొండ ఖమ్మం 5 కేసులు అయినా నా మీద. నా భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి కదా. మీకు సంక్షేమ మాకు ఉద్యోగాలు కదా. అక్కడ నీ బుక్కులు వద్దంటున్నారే, వికీపీడియానే ముద్దంటున్నారే, జీవో 55 వద్దంటున్నారే, జీవో 29 ముద్దంటున్నారే. ఒడిదుడుగు బతుకుల్లో విద్యార్థులంతా వేచి వేచి చూసి నీరసించంగా రోడ్ల బాట పట్టే సొమ్మసిల్లంగా లాఠీ చార్జులాయే మా బతుకులల్లా. అయితే ఫస్ట్ టైం క్వాలిఫై అయ్యాను, సెకండ్ టైం ఇప్పుడు 68, 69 వరకు ఉంది. ఈ 29 జీవో వల్ల బీసీ అభ్యర్థిని నేను. అయితే బీసీ అభ్యర్థి ఓపెన్ మెరిట్ లో ఉన్నప్పుడు చాలా మంది బీసీ వాళ్ళు ఓపెన్ లో ఉంటారు, కానీ ఆ ఓపెన్ లో ఉన్న బీసీ వాళ్ళను కూడా రిజర్వేషన్ లో 1:50 లో తీసుకున్నారు. ఈ ఒక్క అంశం వలన బీసీ వాళ్ళు చాలా మంది రాలేకపోయారు జియో 29 వల్ల. ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్ కి వ్యతిరేకం. మా గవర్నమెంట్ ఉండగా జీవో నంబర్ 55 రిక్రూట్మెంట్స్ కు సంబంధించి జీవో 55 అని ఉండేది. కానీ మీరు వచ్చిన తర్వాత జీవో నంబర్ 29 అని తెచ్చారు. ఇది రిక్రూట్మెంట్ ఎట్లా చేయాలి అనే విషయంలో ఒక మార్పు తెచ్చారు. దీనివల్ల ఎవరికి నష్టమవుతుందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టుల్లో సమర్థవంతంగా మెరిటోరియస్ గా చాలా సమర్థులను నియమించవలసిన ఈ పోస్టులకు పైరవిగాళ్ళు, బ్రోకర్లు, లంగాలు, దొంగలు పైసల మూటలు తీసుకొని దందా చేసేటోళ్లకు ఇలా ఎంపిక చేయాలని చెప్పి రాజకీయ జోక్యంతో భ్రష్టు పట్టించారు. సంవత్సరాలు కష్టపడి చదువుకుంటున్నా. తెలుగు అకాడమీ బుక్స్ తోటి నోట్స్ అన్ని రాసుకున్నా. తెలుగు అకాడమీ చెల్లదంట. మోసం చేయడం అల్కగా అవుతుంది. నమ్మకం అనేది లేకుంటే మోసం అనేదే ఉండదు. యువత అనుకుంటే
సాధించలేదు ఏం లేదు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. నిన్న మొన్న నేపాల్ దేశంలో ఒక అవినీతి ప్రభుత్వాన్ని తీసుకుందుకు యువకులు పోషించిన పాత్ర మీరందరూ కళ్ళతో చూసింది, ప్రపంచం చూసింది. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ, జాబ్ క్యాలెండర్ ఎక్కడ, నిరుద్యోగ వృత్తి ఎక్కడ, ఇవన్నీ క్వశ్చన్సే ఉన్నాయి కదా. వాళ్ళు చేసిందేనే వాళ్ళని ఇంకా ఎందుకు వ్యతిరేకత వస్తుందని కథలే లేదు. ఖచ్చితంగా వాళ్ళకి వ్యతిరేకమే మేము. మాకు 2 లక్షల ఉద్యోగాలు కావాలి, మాకు రాజకీయాలు అవసరం లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయి? జియో 2 ఎవరు తీసుకురమ్మని చెప్పారు? జియో 46 ఎవరు తీసుకురమ్మని చెప్పారు? ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నాలు చేస్తుంది. కానీ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే మా నోటిఫికేషన్ అంటారు, మందికి పుట్టిన పిల్లలే మా పిల్లలు అంటున్నారు. మాకు సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తులం మేము. బస్ యాత్రలు చేశాం, గడప గడప పోయాం, మారుమూల తండాల్లో పోయినాం, గ్రామాల్లో పోయినాం. కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు, కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు తీస్తున్నారు. వాళ్ళని నమ్మి వాళ్ళమ్మటి బుక్కులు పక్కన పెట్టి వీళ్ళకి ఉద్యోగం రావడానికి నేను తిరిగిను. ఈ రోజు మాకు ఉద్యోగాలు లేకుండా పోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కదా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇదే ప్రెస్ వేదికకు వచ్చి రేవంత్ రెడ్డి గారు మాకు హామీలు ఇవ్వడం జరిగింది. ఆయన అనుముల రేవంత్ రెడ్డియా మళ్ళీ అబద్ధాల రేవంత్ రెడ్డి అనేది మాకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఆయన నెరవేర్చుకోలేదు ఈ రోజు వరకు కూడా. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రతి నిరుద్యోగ యువతికి మేము న్యాయం చేస్తామని మీరు ప్రగల్భాలు వలికిరు కదా, మళ్ళీ ఎక్కడ పోయినా అండి మీ హామీ? నేను గుర్తు చేస్తా ఉన్న ప్రభుత్వానికి, మొన్న మీరు 2 రోజుల అసెంబ్లీ సమావేశం పెడితే కూడా మేము డిమాండ్ చేసినాం, నిరుద్యోగ సమస్య ఒక 2 రోజులు చర్చ పెట్టండి. 2 లక్షల ఉద్యోగాల విషయంలో నిజం నిగ్గు తేలాలి. ఎవరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టు నుంచి ఇప్పటివరకు జరిగింది ఏంటి? టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలన్నీ, మీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ అన్ని కూడా బయటికి రావాలి, ప్రజలు చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అసెంబ్లీని ప్రత్యేకంగా 2 రోజుల పాటు సమావేశాన్ని పిలవండి. కేవలం తెలంగాణ యువత నిరుద్యోగ సమస్య, మీరు ఇచ్చిన హామీలు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్, వీటి విషయంలో చర్చకు అసెంబ్లీకి తప్పకుండా మీరు పిలవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బాకీ కార్డుతో బరిగీసి కొట్లాడుదాం, కాంగ్రెస్ మోసాలన్నీ ఎండగడుదాం. జై తెలంగాణ. కాంగ్రెస్ చేసిన మోసాలను ఒక చిన్న వీడియో రూపంలో నిక్షిప్తం చేసి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి నిరుద్యోగ జేఏసీకి అందరికీ అండగా ఉంటారని హామీ ఇవ్వడానికి విచ్చేసిన తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే వేదికపైకి నిరుద్యోగ యువకులు జేఏసీ నాయకులు నవీన్ పట్నాయక్ను, ఇందిరా నాయక్, రవి, జనార్దన్, మహేందర్, సింధురెడ్డి, ప్రత్యూష, శంకర్, ఆకాష్, రడపాక రవి, వినయ్ విప్లవ్, రాజేష్, కుమార్, సింబు, వెంకట్, శంకర్ నాయక్, బాలకోటి అందరినీ వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు. దయచేసి ఇప్పుడు పేర్లు చెప్పిన వాళ్ళందరూ వేదిక మీదకి రావాలి. తెలంగాణ హరీష్ రావు గారిని అలాగే రాకేష్ రెడ్డి గారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా అందరం అమరవీరులకు నివాళులు అర్పించి ఈనాటి నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా అందరూ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించాలి. ముందుగా అమరవీరులకు నివాళులు అర్పించుకొని అదేవిధంగా బస్సు ప్రమాదంలో మరణించిన 20 మందికి మనం నివాళులు అర్పించడం మౌనం పాటిస్తూ ముందుగా అమరవీరులకు నివాళులు అర్పిద్దాం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు. టీఆర్ఎస్వి జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు. కెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత ఈరోజు హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న బస్సు అగ్ని ప్రమాదానికి గురై సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇంకొంతమంది కూడా సీరియస్ గా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ మనం ఒకసారి లేచి నిలబడి మౌనం పాటించి వాళ్ళకు నివాళులు అర్పిద్దాం. అందరూ ఒకసారి నిలబడాలి దయచేసి.
దయచేసి అందరూ నిలబడాలి. హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న బస్సు అగ్ని ప్రమాదానికి గురై 20 మంది ప్రాణాలు కోల్పోయి మిగతా వాళ్ళు కూడా కొంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. కాబట్టి 2 నిమిషాలు మౌనం పాటించి వాళ్లకు నివాళులు అర్పిద్దాం. స్టార్ట్. ఓం శాంతి. ఈరోజు కాంగ్రెస్ మాకు అనేక హామీలు ఇచ్చింది కాబట్టి వాటిని నిలదీయాలి, నిగ్గు తేల్చాలి అని చెప్పేసి మేము ఆలోచన చేస్తున్నప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాకీ కార్డును విడుదల చేయడం జరిగింది. దాన్ని చూసినాక మాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే మాకు కూడా అనేక హామీలు ఇచ్చిళ్ళు, కాంగ్రెస్ వచ్చినాక మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మేము ఆశపడితే 2 నెలలైనా ఒక్క నోటిఫికేషన్ కూడా రావట్లేదు అని చెప్పేసి అందరం గ్రామాలకు తరలి వెళ్ళిన తర్వాత మేమందరం మాట్లాడుకున్నప్పుడు ఒకటే మాట అనుకున్నాం, మనకు ప్రధాన ప్రతిపక్షమైన మనకు అండగా ఉంది కాబట్టి మనం వాళ్ళని ఆశ్రయిద్దాం. వాళ్ళు ఒక బాకీ కార్డును రిలీజ్ చేసిళ్ళు, మనకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కూడా మనం ఒక నిరుద్యోగ బాకీ కార్డుగా మనం విడుదల చేద్దాం, దానికి అందరినీ ఆహ్వానిద్దామని చెప్పేసి మేమంతా అనుకొని ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున ఈ నిరుద్యోగ బాకీ కార్డును ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాతకు మద్దతు ఇవ్వడం కోసం బీఆర్ఎస్ పార్టీ నుండి విచ్చేసిన హరీష్ రావు గారికి, అదేవిధంగా ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి గారికి, మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని, పాడి కౌశిక్ రెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. చాలా చాలా ధన్యవాదాలన్న. ఈరోజు మేము చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలవడానికి విచ్చేసిన ఎమ్మెల్యేలందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అలాగే అశోక్ సార్ కూడా మన మధ్యలో ఉన్నారు, వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఏ పంచదైనా కానీ ఏదైనా కానీ మనం నిలదీయటం, నిగ్గు తేల్చడం మన తెలంగాణ నైజం. కాబట్టి 2 నెలలైంది మాకు ఇచ్చిన హామీలు ఏమైనాయి అని చెప్పేసి కాంగ్రెస్ను నిలదీయాలని చెప్పేసి ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున ఇదే బుద్ధుడి సాక్షిగా వెనకాల 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఈరోజు జలవిహార్లో మేము బాకీ కార్డును విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర నలుమూల నుంచి తరలి వచ్చిన విద్యార్థి నిరుద్యోగులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనకు జరుగుతున్న ఆవేదనను, మనకు జరుగుతున్న నష్టాన్ని, కాంగ్రెస్ చేసిన మోసాన్ని వివరించడానికి మన మధ్యలో ఉన్న నవీన్ పట్నాయక్ గారిని మాట్లాడవలసిందే కోరుచున్నాం. ఇక్కడికి విచ్చేసిన స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, గౌరవ తన్నీరు హరీష్ రావు గారు, మరి అలాగే అశోక్ సార్ కానీ, రాకేష్ రెడ్డి అన్న కానీ, మా మిత్రులందరికీ కూడా, మరియు మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియాకి, ఇక్కడికి వేలాది మందిగా తరలి వచ్చినటువంటి మా నిరుద్యోగుల సోదరిమణులందరికీ కూడా నా పాదాభివందనాలు. ముందుగా నా పేరు నవీన్ పట్నాయక్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. ఇక్కడికి రావడం గల కారణం ఏంటంటే, కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎలక్షన్ ముందు మాకు ఇచ్చినటువంటి హామీని వాళ్ళు తుంగలో దొక్కారు. ఆనాడు స్వరాష్ట్ర సాధన కోసం ఏదైతే మహానుభావులు అన్నారో, తెలంగాణ సోదర తేల్చుకొని బతుకు మోసపోతు నువ్వు గోసపడతావని చెప్పేసి అన్న మాటలు నాకు గుర్తుకొస్తా ఉన్నాయి.